మన ఆంధ్రజ్యోతి పేపర్కు మరియు ఈటీవీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా నా పేరు వంగా త్రిమూర్తులు మరియు గ్రామానికి సంబంధించిన ముఖ్య నాయకులు. ఇది ఎలా జరిగిందంటే మా గుత్తాల మహాలక్ష్మి గారు, గుత్తాల బాలకృష్ణ, నెక్స్ట్ నీల లోవరాజు గారు, ముడిక కాంతి గారు. ఇదేంటంటే ఇది ఒక పథకం ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఊళ్ళో ముగ్గురు వ్యక్తులే కలిసి మోనోపలీగా చేస్తున్నటువంటి అన్యాయం ఇది. ఈ గుడి చాలా పురాతనమైనటువంటి గుడి. ఇందులో కొబ్బరి మొక్కలు ఇంతకుముందు ఎప్పుడో దాతలు వేసారు. ఇది ఎవరి పర్మిషన్ లేకుండా, పంచాయతీ పర్మిషన్ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా, ఈఓ గారి పర్మిషన్ లేకుండా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అన్యాక్రాంతంగా ఈ 11 చెట్లు, కొబ్బరి చెట్లు కాస్తున్నటువంటి చెట్లని పడగొట్టేయడం జరిగింది. ఇది ఎవరి పర్మిషన్ లేదు, వీళ్ళ ఇష్టాన్ని రాజ్యం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించి మరి ఈఓ గారు దీని మీద బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే చర్యలు తీసుకుని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా తెలియజేసి చర్యలు తీసుకుని చేయాలండి. ఇది టార్గెట్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఏదో విధంగా ఖర్చు చేసేయాలి. ఆ ఖర్చు చేయడం కోసం ఈ కొబ్బరి చెట్లు అన్నీ పడగొట్టేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక మార్గం ఏర్పడుతుందని ఈ నీడనిచ్చేటువంటి కొబ్బరి చెట్లని గుడి చుట్టూ నీడగా ఉంటుంది. ఫస్ట్ నీడను పోగొట్టేశారు. నీడను పోగొట్టేసి కాస్తన కొబ్బరి చెట్లు పోగొట్టేశారు. కొన్ని కాస్తన కొబ్బరి చెట్లు పోగొట్టారంటే పర్మిషన్ ఉందా? ఏ విధమైన పర్మిషన్ లేదు. మోనోపలీగా చేసేసి ఇష్టారాజ్యంగా చేసేసి దీన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నారు. ఇది 100% దుర్మార్గం. ఈ దుర్మార్గం ఎన్ని ఎకరాలు ఉంది సార్? దేవుడికి దగ్గరగా ఒక 15 ఎకరాలు ఎన్నో ఉన్నదండి. ఈ దేవుడికి అయితే మా మదన గోపాల స్వామి గుడికైతే ఇది ఈ డబ్బును అన్యాక్రాంతం చేసేయడం కోసం వేసిన ప్లాన్ అంతే. ఎవరికే చెప్పకుండా వీళ్ళకి నచ్చిన వాళ్ళకి 2-3 తీసుకుని అందులో సంతకాలు పెట్టిన వాళ్ళు 2-3 అడిగానండి నేను. ఇది బాగు చేయించినాక అని అంటే వాళ్ళు సంతకాలు పెట్టేస్తారని చదవకుండా ఈ కొబ్బరి చెట్లు కొట్టడం మహా దుర్మార్గం వాళ్ళే ఖండిస్తున్నారు. ఇలా జరుగుతుంది సార్. ఈ అన్యాయాన్ని ఖండించి న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే.